హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు కోడిగుడ్డు పాలకూరతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎంతో రుచికరమైన కర్రీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక పాన్ పెట్టుకోండి, ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, 2 ఎండుమిర్చి వేసుకొని, కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, కొంచెం కరివేపాకు వేసుకొని, 3 కట్టల పాలకూర తీసుకొని బాగా కట్ చేసి కడిగి పెట్టండి. కట్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2-3 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టండి. ఈ తరిగి పెట్టిన ఉల్లిపాయలు ఇట్లు వేసేయండి. వేసేసి కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వండి. కొంచెం మూత పెడితే ఈలోపు మనం కట్ చేసుకున్న పాలకూరని చక్కగా కడిగి పక్కన పెట్టుకుంటాం కదండి. కొంచెం బాగా అవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. ఈ పాలకూరని కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకోండి. దాంట్లో వేసుకొని సన్న సెగ పెట్టి మగ్గనివ్వండి. నేను 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఇట్లా మగ్గబెట్టిన తర్వాత పాలకూర చాలా ఆరోగ్యకరమైనది, చాలా టేస్ట్గా ఉంటుంది. కూర కూడా చాలా బాగుంటుంది. ఈలోపు ఒక జార్ తీసుకొని 3 స్పూన్లు తెల్ల నువ్వులు, ఒక 10-15 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. కారం ఈలోపు పాలకూర ఆ నీరంతా పోయేదాకా మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టండి. ఈ ఎడలపాటి గిన్నె తీసుకుంటే కొంచెం మధ్యలో నూనె వేసి ఈ 5 కోడిగుడ్లు దాంట్లో వేయండి. వేసిన తర్వాత ఇలా ఫ్లఫీగా వస్తుంది. చక్కగా కలిపి మనం పట్టి పెట్టుకున్న కారాన్ని కూడా వేసి కలపండి. కలిపిన తర్వాత చక్కగా 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్మెంట్ చూసుకొని కొంచెం ధనియాల పౌడర్ చల్లుకొని కొంచెం సేపు 5 నిమిషాలు ఆ నీరంతా పోయేదాకా బాగా మగ్గనివ్వండి. మూత పెట్టి 5 నిమిషాలు అయితే మగ్గుతుంది. చక్కగా టేస్ట్ అయిన పాలకూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో రుచిగా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. కోడిగుడ్లు ఇదొక వెరైటీ. చేసి చూడండి మీరు కూడా.